మీర్పేట మర్డర్ కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. నిందితుడు గురుమూర్తితో అతని ఇంటి దగ్గర పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చారు. ప్రస్తుతం మీర్పేట కేసులోని నిందితుడు గురుమూర్తి ఉన్నాడు. కాసేపట్లో అతన్ని రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. మీర్పేట్ మర్డర్ కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. నిందితుడు గురుమూర్తితో అతని ఇంటి దగ్గర పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చారు. ప్రస్తుతం మీర్పేట పిఎస్లోని నిందితుడు గురుమూర్తి ఉన్నాడు. కాసేపట్లో నిందితుడిని రిమాండ్కు తరలించే అవకాశాలు ఉన్నాయి.